తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ అందిస్తారు. హలో మేడం, వర్షాలు ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? మనకి ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ముఖ్యంగా మనకి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మనకి ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని ఉరుముల మెరుపులతో పాటుగా మనకి ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు మనకి ద్రోణి బలపడి మనకు కొద్దిగా ఉత్తరాంధ్ర ద్రోణితో కూడా కలిసి ఉండడం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఏ జిల్లాల మీద ప్రభావం ఉంది? అంటే ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు? ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ అంటే ఏం లేదండి. ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున 1-2 చోట్ల వడగళ్ల వాన కూడా ఉండే అవకాశం ఉన్నందున మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఈ సంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర మీద నుంచి ఈ బలపడే అవకాశం ఉన్నందున మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు మీద కొంచెం 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. అంటే శ్రావణి గారు, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? జీవీఎంసీ మరి పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి పగలంతా పగటి పూట మనకి వేడిమిగా అంటే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ సాయంత్రము కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. కొద్దిగా చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది, ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో. రైట్, థ్యాంక్ యూ శ్రావణి గారు. మార్చి నెల ఆరంభం నుంచి ఎండలు విపరీతంగా ఉండడంతో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరోవైపు ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఎల్నివో పరిస్థితులు వేసవికాలం మొత్తం ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది సూర్యుడి ప్రతాపం అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.